ఆదిమ సంఘం సువార్త చేసింది. ఆ సువార్త నినాదం ఏంటో తెలుసా? మేము ప్రకటించుచున్న దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. నేను ప్రకటించుచున్న దేవుడు ఎవరు తెలుసా? పునరుద్ధానుడైన దేవుడు. నేను ప్రకటించుచున్న దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. దాంట్లో ఎంత బలం ఉందండి! ఆదిమ సంఘ నినాదం, మేము ప్రకటించుచున్న దేవుడు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచిన పునరుద్ధానుడైన దేవుడు మా దేవుడు. దట్ ఈస్ మై గాస్పల్. మా సువార్త ఏంటో తెలుసా? పునరుద్ధానుడైన దేవుడు. ఈనాటి సంఘాల సువార్త ఏంటో చెప్పనా? మా సంఘాలకు వస్తే గర్భఫలాలు వస్తాయి, మా సంఘానికి వస్తే దీవెనలు వస్తాయి, మా సంఘానికి వస్తే గృహాలు కట్టుకుంటారు, మా సంఘములో 2 లక్షల మంది. వాట్ ఏ వండర్ఫుల్ గాస్పల్! ఇదా సువార్త అంటే? ప్రతి సువార్తలో నువ్వు కాదు కనిపించవలసింది, నా దేవుడు కనిపించాలి. ప్రతి సువార్తలో నా యేసై కనిపించాలి, ఆయన మరణం కనిపించాలి, ఆయన త్యాగం కనిపించాలి, ఆయన పునరుద్ధానం కనిపించాలి, ఆయన 2వ రాకడ తిరిగి వస్తున్నాడనే వార్త ప్రతి మారుమూలకు సంఘానికి వెళ్ళాలి. దిస్ ఈజ్ ద గాస్పల్. ఇది సువార్త అంటే. వింటున్నారా? ఆదిమ సంఘ సువార్త నినాదమే మేము ప్రకటించుచున్న దేవుడు ఎలాంటోడు? పునరుద్ధానుడైన దేవుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే పౌలు గారిది కూడా ఇదే నినాదం. పౌలు గారిది కూడా ఇదే నినాదం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. అంటే ఈ నినాదం ఆనాటి ప్రభుత్వానికి నచ్చలేదు. చెప్తాను వినండి. ఏ నినాదం? పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నామన్న నినాదం ఆనాటి ఆ ప్రభుత్వానికి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళందరూ యూదులు కదా.